ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ ఒకవైపు కొనసాగుతోంది. మరోవైపు సమాంతరంగా బావికి మరో గొయ్యి తవ్వేందుకు జేసీబీలు తన పని తాను చేసుకుపోతున్నాయి. బయటికి తీసేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మరో ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక కెమెరాలను బోరు బావిలోకి పంపించారు. దీని ద్వారా పాప కదలికలు, ఆమె స్థితిగతులు ఎంత లోతులో ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక కెమెరాలోని దృశ్యాల ఆధారంగా సహాయక చర్యలను ఇంకా ఎలా ముందుకు సాగించాలనే దానిపై ఒక నిర్ణయం తీసుకుంటారు. మరోవైపు ఓఎన్జీసీ బృందాలను రప్పించే ప్రయత్నం చేశారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. అయితే ఓఎన్జీసీ యంత్రాలను బోరుబావి దగ్గరికి తీసుకురావడం అసాధ్యమంటున్నారు ఓఎన్జీసీ బృంద సభ్యులు. అవసరమైతే సాంకేతిక పరంగా ఏమైనా సలహాలు ఇస్తామని చెప్తున్నారు. ఇటు చిన్నారి శ్వాస తీసుకోవడానికి వీలుగా వైద్య సిబ్బంది ఆక్సిజన్ అందిస్తున్నారు. అర్ధరాత్రి బోరులోకి లేజర్ కెమెరా పెట్టి మరోసారి పరిశీలించారు. కానీ లేజర్ కెమెరాకు చిన్నారి ఆచూకీ చిక్కలేదు. చిన్నారి దాదాపు 200 అడుగుల లోతు వరకు జారిపోయినట్లుగా అనుమానిస్తున్నారు. సమయం గడిచే కొద్దీ అందరిలోనూ టెన్షన్ అంతకంతకు పెరుగుతోంది. రంగారెడ్డి జిల్లా ఇక్కారెడ్డిగూడెం బోరుబావిలో చిన్నారి పడిపోవడం అందరినీ కలిసివేస్తోంది. ఆ చిన్నారిని కాపాడడానికి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ అక్కడికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే నల్గొండ జిల్లాకు చెందిన ముస్తఫా టీం బోరుబావికి దగ్గర చేరుకుంది. మొత్తం అక్కడ పరిశీలించింది. అయితే ముస్తఫా చెప్తున్న దాన్ని బట్టి పాప 200 అడుగుల లోతులో పడిపోయింది. ముస్తఫా టీం కూడా ఇలా బోరుబావుల్లో పడిపోయిన చిన్నారుల్ని రక్షించే ఒక టీం, ఆ టీం కూడా అక్కడికి చేరుకుంది. అవకాశం ఉన్నంత వరకు ట్రై చేస్తానని ముస్తఫా చెప్పడంతో ముస్తఫాకి ఒక అవకాశం ఇచ్చారు. ముస్తఫా చెప్తున్న దాన్ని బట్టి అక్కడ పాప 200 ఫీట్ల లోపలికి పడిపోయింది. ఆ పైన 110 మీటర్లకే నీరు తేలుతుందని ముస్తఫా చెప్పారు. దీంతో సహాయం చేయడానికి కుదరలేదని చెప్తున్నారు. ఇక రెస్క్యూ ఆపరేషన్ ప్రస్తుతం అక్కడ కొనసాగుతోంది. ఒక స్పెషల్ కెమెరాతో పాప ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి కృప అందిస్తారు లైవ్ ద్వారా. కృప, ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి సహాయక చర్యలు. కానీ ఇప్పటి వరకు కూడా గంటలు గడుస్తూనే ఉన్నాయి. ఉత్కంఠ పెరుగుతూనే ఉంది. క్షణక్షణంకి ఆందోళన పెరుగుతూనే ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా పాప క్షేమ సమాచారం ఇప్పటి వరకు తెలియలేదు. దాని కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ చిన్న ప్రయత్నాన్ని మిస్ కాకుండా ఏవైతే ప్రయత్నాలు చేయాలో అన్ని కొనసాగుతూనే ఉన్నాయి. మనం చూస్తున్నాం ఇక్కడ మొత్తం సమాంతరంగా బోరుబావిలో పాప పడిపోయిన ప్లేస్ నుండి సమాంతరంగా ఎక్కడ తవ్వుతున్నారో ఫస్ట్ అంటే లోతు వెళ్లే కొద్దీ ప్రొక్లైనర్కి వెళ్ళడానికి మట్టి బయట పోయడానికి దారి ఉండాలి. సో అక్కడ నుంచి దారిని చేసుకుంటూ అంటే ఒక వే అనేది మనం చూస్తున్నాం. ఆ చివరి నుంచి కూడా తవ్వుకుంటూ లోపల మట్టి తీసి బయటకు వేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ కనుక అక్కడ నుండి ఆ పని స్టార్ట్ కాకపోతే ఈ మట్టి అంతా ఇక్కడే ఉండిపోతుంది. ప్రొక్లైనర్ లోపలికి వెళ్లే కొద్దీ మట్టిని బయటకు వేయడానికి చాలా కష్టం అవుతుంది. సో ఒక వే వేసుకుంటూనే ప్రొక్లైనర్లో ఈ అడుగు అంటే 27 ఫీట్ ఇందాకని చెప్పాము, ఇంకా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఆ వే చేసుకుంటూ లోపలికి వెళుతూ ఉన్నారు. ఆ వే లేకపోతే అడుగుకు వెళ్లే కొద్దీ ఆ మట్టిని బయటకు పంపడం అనేది కష్టమవుతుంది. సో ఈ ప్రయత్నం కూడా జరుగుతుంది. మరోవైపు బోరుబావిలో ఎక్కడైతే పాప పడిపోయిందో అక్కడ మనం ముందు చెప్పుకున్నట్టు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఒక తాడు, ఇనుప చువ్వ, రోబోటిక్ సిస్టమ్ ద్వారా, రోబోటిక్ డివైస్ ద్వారా ఏదైతే ట్రై చేశారో ఆ ప్రయత్నాలన్నీ అయిపోయాయి. ఈరోజు మళ్ళీ ఎన్డీఆర్ఎఫ్ క్యాంప్స్ తెప్పించింది. మొత్తం టెక్నాలజీ అంతా యూజ్ చేసి ఆ లోపల పాప ఎలా ఉంది అనే ఒక పిక్స్ బయటకు వస్తే కాస్త రిలీఫ్గా ఉంటుంది. పాప ఇలా ఉంది, ఇక్కడ ఇరుక్కుంది అనేది తెలిస్తే రిలాక్స్గా ఉంటుంది. ఎందుకంటే పాప ఎక్కడుందనేది తెలుస్తుంది. ఇప్పుడు ఎక్కడుందనేది తెలియదు. ఎందుకంటే 40 అడుగుల దూరంలో పడిపోయినప్పుడు పాప ఇక్కడ ఉందన్న విషయం తెలుసు కాబట్టి రక్షించే ప్రయత్నాలు ఒక విధంగా చేశాం. మరోవైపు ఎప్పుడైతే మోటార్ తీసేశారో, మోటార్ తీసిన తర్వాత పాప కొద్దిగా లోపలికి వెళ్ళిపోయింది. అప్పటి నుండే పాప ఏడుపు కానీ లేకపోతే ఏది కూడా వినిపించలేదు. స్టార్టింగ్ హాఫ్ డే వరకు అంటే పాప పడిపోయిన 12 గంటల లోపుగా పాప ఏడుపు అది వినిపించింది. ఇప్పుడైతే అది కూడా లేదు. సో 230 అడుగుల లోతు వరకు వెళ్ళి ఉంటుందని
జస్ట్ అనుమానం, అదే 230 అడుగుల వరకు. ఎందుకంటే ఇప్పటివరకు సీసీ క్యామ్ పంపించినా సరే ఆ విజువల్స్ అనేవి తీసుకురాలేకపోతున్నాయి. ఎందుకంటే వాటర్ అంతా ఉంది, మట్టి అంతా ఉంది, అక్కడ 200 అడుగుల లోపల వరకు ఆ కెమెరా విజువల్స్ అనేవి మనకు రాలేదు. సో అందుకనే ఒకవేళ పాప నీటిలో ఇరుక్కున్నా లేకపోతే మట్టిలో ఇరుక్కున్నా దానికి తగ్గట్టుగా పిక్స్ తీసే విధంగా క్యామ్ అనేది, ఒక లేటెస్ట్ క్యామ్ అనేది, సీసీ క్యామ్ అనేది పంపించారు. మొదట ట్రయల్ వేశారు, తర్వాత మళ్ళీ దానికి బ్యాటరీని యాడ్ చేసి మళ్ళీ లోపలికి పంపించారు. ఆ ప్రయత్నాలు చేస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, నెక్స్ట్ రెవెన్యూ సిబ్బంది, రెస్క్యూ టీం మొత్తం అంతా కూడా అక్కడే ఉన్నారు. క్షణానికి కూడా పాప ఎలా ఉందో అన్న ఆందోళన ప్రతి ఒక్కరిలో కనబడుతుంది. మనం చూస్తున్నాం ఇక్కడి నుంచి ఈ చుట్టూ అంతా కూడా స్థానికంగా ఉన్న ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో ఈ ప్రాంతం అంతా కూడా నిండిపోయింది. ఎవరు కూడా ఇళ్లకు వెళ్ళటం లేదు. అంటే పాప ఆచూకీని తెలుసుకుని వెళదామని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. సో వాళ్ళంతా కూడా ఇక్కడ నుండి కదలటం లేదు. సహాయక చర్యలు అయితే ముమ్మరంగానే కొనసాగుతున్నాయి. ఫస్ట్ డే ఫస్ట్ మినిట్ ఎలా స్టార్ట్ చేశారో ఇప్పటికీ కూడా అలాగే కొనసాగుతున్నాయి. ఏదైనా సరే పాపని క్షేమంగా బయటకు తీసుకురావాలని ప్రతి ఒక్కరూ కూడా ఆశపడుతున్నారు. ఇది ఇక్కడున్న పరిస్థితి. ఆర్ట్ స్టూడియో. ఎస్ కృపా, పాపని ఎలా అయినా రక్షించాలి, బయటికి తీసుకురావాలి అన్న పట్టుదలతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కృషి చేస్తున్నారు.